నమస్కారం. ఏసియన్ న్యూస్కు స్వాగతం. కోర్సిపాడు మండలంలోని కోర్సిపాడు పోలీస్ స్టేషన్ నందు నేడు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక పోలీస్ సిబ్బంది అమరవీరులు చేసిన త్యాగాల గురించి స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక పోలీస్ స్టేషన్ సిబ్బందితో పాటు ఇతరులు పాల్గొన్నారు. కోర్సిపాడు మండలంలోని తిమ్మనపాలెం గ్రామంలో గల జాతీయ రహదారి వద్ద అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. వీరిని గమనించిన రేషన్ బియ్యం తీసుకువెళ్తున్న లారీ డ్రైవర్ లారీని వదిలి పరారయ్యాడు. విజిలెన్స్ అధికారులు రేషన్ బియ్యం లారీని మేదరమెట్ల పోలీస్ స్టేషన్ కు తరలించారు. త్వరలోనే దీనిపై సమగ్రంగా విచారణ చేస్తామని, పూర్తి వివరాలను తెలుసుకుంటామని విజిలెన్స్ సిఐ నాయక్ తెలియజేశారు. అద్దంకి పట్టణంలో కరోనా నియంత్రణపై అవగాహన ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా కరోనా నివారించాలంటూ నినాదాలను ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అద్దంకి నగర కమిషనర్ ఫజలుల్లా మాట్లాడుతూ కరోనా నియంత్రణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, మాస్కులు ధరించి సామాజిక దూరం పాటిస్తూ పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా ఈ వైరస్ను నిర్మూలించవచ్చునని అన్నారు. ప్రజలందరూ ఈ జాగ్రత్తలను పాటించి కరోనా వైరస్ నిర్మూలనకు కృషి చేయాలని ఆయన కోరారు. పౌరుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి ఈ నెల 20 నుంచి 30 తారీఖు వరకు షెడ్యూల్ ఇవ్వడం జరిగింది ప్రభుత్వం. అందులో భాగంగా ఈ రోజు ప్రజలకు అవగాహన కల్పించే ర్యాలీ ఈ మానవవారం నిర్వహించడం జరిగింది. రాబోయే రోజుల్లో వచ్చే నెల 2వ తేదీ నుండి స్కూల్స్ కూడా రీఓపెన్ అవుతాయి. అంతేకాకుండా వింటర్ సీజన్ లో ఈ కరోనా మహమ్మారి మీద ఎక్కువ ప్రభావం కనబడుతుంది కాబట్టి ప్రజల తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి ప్రతిరోజు కూడా ఈ షెడ్యూల్ ప్రకారము ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. అందులో భాగంగా ప్రతి వ్యాపారస్తులందరూ కూడా మీ షాపుకు వచ్చే వ్యక్తితో పాటు మీరు కూడా మాస్కులు తప్పనిసరిగా ప్రతి వ్యక్తి కూడా మాస్క్ అనేది తప్పనిసరిగా ధరించాలి, భౌతిక దూరాన్ని పాటించాలి. అదేవిధంగా తగ్గుతో కానీ శానిటైజర్తో కానీ చేతులన్నీ కూడా శుభ్రంగా పరచుకోవాలి. మన పరిసరాలను కూడా శుభ్రంగా పరచుకోవాలి. గత మనం 4-5 నెలల నుంచి తప్పని చేసుకుంది. రాబోయే రోజుల్లో డెత్ రేట్ ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మరణాలను తగ్గించాలి, ఈ కరోనా మహమ్మారిని అరికట్టాలి. కాబట్టి వీటి మీద ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తలు పాటించాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఇప్పుడు మన అద్దంకి పట్టణ తహసీల్దార్ గారు వారి యొక్క సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. వాలంటీర్స్ అదేవిధంగా ఆశా సిబ్బందికి ఈ కార్యక్రమానికి దానికి వచ్చినటువంటి మన మీడియా మిత్రులకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమం ఇంతటితో ముగించడం జరుగుతుంది. మీరు దేశంలో ఎవ్వరూ చేయని విధంగా బీసీలకు అగ్రపీఠం వేసిన తొలి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి నిలిచారని
అద్దంకి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ బాచిన కృష్ణ చైతన్య అన్నారు. బీసీలలోని అన్ని కులాలకు లబ్ధి చేకూరేలా 56 బీసీ కార్పొరేషన్లు ఏర్పరిచిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని అన్నారు. ఈ సందర్భంగా అద్దంకి పట్టణంలో జరిగిన ర్యాలీలో ఆయన పాల్గొని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అలాగే జగన్మోహన్ రెడ్డిల చిత్రపటాలకి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ అద్దంకి మండల కన్వీనర్ జ్యోతి హనుమంతరావు, బలికురవ మండల కన్వీనర్ ఏఎంసీ వైస్ చైర్మన్ చింతల పేరయ్య, సంతమాగులూరు మండల కన్వీనర్ అట్లా పెద వెంకటరెడ్డి, కోర్సుపాడు మండల కన్వీనర్ సాదినేని మస్తాన్ రావు, కాకాని రాధాకృష్ణ, జువ్వి రాము, కోటా శ్రీనివాస్ కుమార్, కనమర్లపూడి శ్రీను, కోనూరు నరేంద్ర, మహిళా నాయకురాలు కొల్లా భువనేశ్వరి, అభిద, హనుమాయమ్మ, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. ఏసియన్ సమాప్తం. నమస్కారం.